ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, చాలా చాలా బాగుంటుంది. నవ్వులేను. అలెక్కియా చిట్టి పికిల్స్ எங்க கிட்ட இப்போ சி தொக்கு சிக்கன் பிக்கிள் கோங்கூர ப்ரான் பிக்கிள் ட்ரை பண்ணுங்களா? செத்த பிக்கிள் ட்ரை பண்ணுங்களா? சாப்பிடுவாங்களுக்கு కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం, వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని మన నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు. నేనెవరు? దేవుడు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఒక్కసారి అలెక్కియాతో సారీ చెప్పించేసి ఉంటే ఆ రోజు అయిపోయేది కదా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పి. ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. పచ్చళ్ళమ్ముకునే మీకే అంతుంటే కష్టపడి సంపాదించిన డబ్బులతో కొనుక్కుని తినే వాళ్ళ మాకెంత ఉంటుంది? ఈమె ఎట్లాంటి లాంగ్వేజ్ యూజ్ చేసిందంటే ఒక్కసారి మీరు వినండి. అరే లంజా కొడక, రివ్యూస్ చూసినవాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? వాడు తిట్టదని చెప్పరా? ఎవండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. అలేకే చిట్టి పికిల్స్ కొనుక్కుంటావా మమ్మీ? రేపు నా బిల్డింగ్ అమ్మేసి హైదరాబాద్ లో కొనుక్కోవాలి. సాయంత్రం కర్రీ పాయింట్, ఈవినింగ్ వాచ్మెన్ డ్యూటీ చేసైనా సరే అలాగే చిట్టి పికిల్స్ తెచ్చే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. ఇంకా ఎన్ని ఆడియోస్ వస్తాయనే భయంతో ఈ రోజు సారీ చెప్పడం జరిగింది అలెక్కియా చిట్టి గారు. నేనే ఎడుతాను ప్రతిసారి, నేను ఎడుతుంటే మీరే కదా ఎందుకమ్మా ఎడుతున్నావు అని అంటారు. అలాంటప్పుడు మళ్ళీ నువ్వు ఎడుతావు ఏంటి చెప్పు. ఇప్పటివరకు ఎంతమందిని అయితే తిట్టిరో వాళ్ళందరితో మాట్లాడాలి, ఆ వీడియోస్ పెట్టాలి. సో భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని నా పేమెంట్ చెప్పండి. అప్పుడే ఒకవేళ ఇది నెగిటివ్ కాకుండా పాజిటివ్ అయిన ఉంటే వీళ్ళ పచ్చళ్ళు ఎంత రేటున్నా కొనేవాళ్ళు.